అబ్బా అరిసెలు ఎంత బాగున్నాయో. అత్తయ్య గారు అరిసి తింటారా? ఇప్పుడు అరిసి ఎవరు తింటారో ఎలా కనపడుతున్నానేంటి? నేను అరిసి తిన్నమ్మా. సరేలేండి. అత్తయ్య గారు లేచి తింటారా? నన్నే లేచి తినమంటదా? నేను లేచి గట్ట తిన్నాను. అంతే అంటారా? నేను కూర్చునే తింటాను. ఇందాకేమో అరిసి తినమంది, ఇప్పుడేమో లేచి తినండి అంటుంది. ఏదో తినమని పెట్టేసినట్టు. మళ్ళీ నా కొడుకు వచ్చాక మీ అమ్మకి ఏం పెట్టినా తినట్లేదు అని చెప్పడానికి. నా కోళ్ళ గురించి నాకు తెలియదేంటి? అబ్బో అరిసెలు ఇందాక ఇవేనేంటి తింటారా అని అడిగింది నా కోళ్ళలో. నేను ఇంకా అరిసి తినమంటే ఏదో అనుకున్నాను. లేచి ప్యాకెట్టా? లేచి తింటారా అని అడిగింది. ఈ లేచి తినమనా? అయ్యో నాకు కనబడకుండా దూరం నుంచి అడిగితే నాకెలా తెలుస్తుంది ఇవని? ఈసారి చెప్తాను నా కోడల పని. అత్తయ్య గారు భోజనం చేస్తారా? చేస్తాను. రిమోట్ ఇలా ఇవ్వండి. ఎందుకు తిన్నావు? ఇలా దగ్గరకు వచ్చి అడగాల. నాకు కనబడకుండా లేచి తింటారా అరిసి తింటారా అంటే నాకు ఎలా తెలుస్తుంది? నేను వేరేగా అనుకున్నాను. ఎలా ఉంది అత్తయ్య గారు? స్వచ్ఛమైన గాలిలా ఉంది. అంత బాగుందండి. నీకు అలాగ అర్థమైందా? స్వచ్ఛమైన గాలిలో ఏముంటాయి? రంగు రుచి వాసన ఉంటదా? ఈ కూర కూడా అలాగుంది. లేకపోతే నాకు కనిపించకుండా అడిగి తినేస్తుందా?